అనగనగా ఒక చిన్న పల్లెటూరు. అక్కడ ఒక చిన్న గుడిసెలో రామయ్య, అన్నపూర్ణమ్మ నివసించేవారు. రామయ్య వయసు పైబడినవాడైనా ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే పాత గొడ్డలి పట్టుకుని అడవికి బయలుదేరేవాడు. అన్నపూర్ణమ్మ రామయ్య తెచ్చే కట్టెల కోసం ఎదురుచూసేది. ఆ కట్టెలను సంతలో అమ్మగా వచ్చే 2-3 పైసలతో నూకలు కొని ఇంట్లో ఉన్న పాత మట్టి కుండలో నీళ్లు పోసి గంజి వండుకొని వారి ఆకలి తీర్చుకునేవారు. ఆ ఊరిలో అందరూ వారిని చూసి జాలిపడేవారే కాని ఎవరూ సహాయం చేసే స్థితిలో లేరు. రామయ్య ఎప్పటిలాగానే అడవికి వెళ్ళి ఇంటికొస్తాడు. వచ్చి ఇలా అంటాడు. అన్నపూర్ణ, ఈరోజు అడవిలో గాలివాన రావడం వల్ల ఎండుకట్టెలు అస్సలు దొరకలేదు. కేవలం ఈ చిన్న మోపు మాత్రమే దొరికింది. ఇదమ్మితే మనకి ఒక పూట గంజికి కూడా సరిపోదు. ఏం పర్వాలేదండి, భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. కాని మన పక్కనున్న చిన్నారి చిట్టి నిన్న రాత్రి నుండి ఆకలితో ఏడుస్తోంది. దానికి కొంచెం గంజిపోద్దామన్నా మన దగ్గర గింజల్లేవే అని బాధగా ఉంది. నీ మనసు చాలా గొప్పదే. నీకు లేకపోయినా ఇంకొకరి ఆకలి తీర్చాలి అనుకుంటావు. సరే, నేను మళ్ళీ అడవిలోకి వెళ్ళి ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను. ఈసారి మరీ లోపలికి వెళ్ళి గాలిస్తాను. రామయ్య అడవిలో చాలా దూరం వెళ్లాడు. ముందెన్నడూ చూడని ఒక వింత ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఒక పాత పాడుబడిన గుడి ఉంది. ఆ గుడి వెనుక ఒక వింతైన మట్టి పొయ్యి కనిపించింది. దానిమీద ఒక చిన్న కుండ ఉంది. అదేమిటి? ఈ అడవి మధ్యలో ఈ పొయ్యి ఎవరు పెట్టారు? దీని కింద మంట లేదు, కాని కుండ నుండి పొగలొస్తున్నాయి. ఆకలితో నకనకలాడుతున్న రామయ్య ఆ కుండ మూత తీశాడు. ఆశ్చర్యం! అందులో వేడివేడి అన్నం, పప్పు, నెయ్యి వడ్డించినట్లు సిద్ధంగా ఉన్నాయి. ఏంటి వింత అని ఆలోచిస్తుండగా ఆ కుండ నుంచి ఒక స్వరం వినిపించింది. రామయ్య, భయపడకు. నీవు మరియు నీ భార్య ఎంతో నిస్వార్థపరులు. అందుకే ఈ మాయా పొయ్యి నీకు దొరికింది. ఇందులో నువ్వు ఏది వండాలనుకున్నా అది క్షణాల్లో సిద్ధమవుతుంది. కాని ఒక్క షరతు: దీనిలోని ఆహారాన్ని ఆకలితో ఉన్న పేదలకు పెడితేనే అది అమృతంలా ఉంటుంది. డబ్బు కోసం ధనవంతులకు అమ్మితే అది బూడిదగా మారుతుంది. జాగ్రత్త. రామయ్య ఆ మాయా పొయ్యికి భక్తితో నమస్కరించి దాన్ని చేతపట్టుకుని ఇంటికి బయలుదేరాడు. అన్నపూర్ణమ్మ ఆతృతగా ఎదురుచూస్తోంది. రామయ్య ఆ మాయా పొయ్యి ఇంకా కుండని అన్నపూర్ణమ్మకు చూపించి జరిగిన విషయం చెప్పాడు. అది విని అన్నపూర్ణమ్మ ఇలా అంటుంది. నిజంగానా? అంటే మనం ఇకపై ఎవర్నీ ఆకలితో ఉండనివ్వక్కర్లేనా? ఒక్కసారి చూడ్నివ్వండి. అమ్మా మాయపోయి, మా చిట్టి కోసం కొంచెం పాయసం ఇవ్వు. అంతే, మరుక్షణమే కుండలో పాలు పొంగి బెల్లం, యాలకుల వాసనతో పాయసం తయారైంది. చిట్టి ఆ పాయసం తిని ఇలా అంటుంది. అమ్మమ్మ, ఇంత రుచికరమైన పాయసం నేనెప్పుడూ తినలేదు. నాకు రోజూ ఇలాంటి వంటలు చేసివ్వు అని చిట్టి ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాయాపొయ్యి విషయం ఊరంతా తెలిసింది. మరుసటి రోజు నుండి వారి గుడిసె ముందు పేదవాళ్ల పండగ మొదలయింది. ఊరిలో ఆకలితో ఉన్న ముసలివారు, అనాథ పిల్లలు అందరూ రామయ్య ఇంటికి వచ్చి కడుపు నిండా భోజనం చేయడం మొదలుపెట్టారు. రామయ్య దంపతులు ఏ కోరిక కోరితే ఆ వంటకం సిద్ధమయ్యేది. ఇదిలా ఉండగా అదే ఊరిలో ధనగుప్తుడు అనే పెద్ద భూస్వామి ఉండేవాడు. వడ్డీలమీద వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను పీడించేవాడు. రామయ్య ఇంట్లో జరుగుతున్న వింత గురించి చుట్టుపక్కల ఊర్లవాళ్లు మాట్లాడుకోవడం చూసి ఓర్వలేక తనలో తాను ఇలా అనుకుంటాడు. ఓహో, ఈ ముసలి దంపతులకు ఇంత పెద్ద నిధి దొరికిందా? ఆ పొయ్యి నా దగ్గరుంటే నేను ఊరిలోనే కాదు, దేశంలోనే పెద్ద హోటలు పెట్టి కోట్లు సంపాదిస్తాను. ధనగుప్తుడు తన మనుషులను పంపి రామయ్యను భయపెట్టాడు. ఏం రామయ్య, రాజ్యంలో ఇలాంటి మాయా వస్తువులు దొరికితే అవి రాజుకు లేదా భూస్వాములకే చెందాలి. మర్యాదగా ఇది మాకిచ్చేయి. నీకెంత ధనం కావాలన్నా ఇస్తాం. అయ్యా, ఇది అమ్మే వస్తువు కాదు, ఇది ఆకలి తీర్చే దైవం. దీని గురించి మీకు తెలీదు. ఇంతమంది ఆకలి తీరుస్తోంది. దయించి మమ్మల్ని వదిలేయండి. మీకు ఈ మాయా పొయ్యిని అమ్మలేను. రామయ్య, ఎక్కువ మాట్లాడుతున్నావు. మాతో పెట్టుకుంటే మీ ప్రాణాలే ఉండవు. మర్యాదగా దాన్ని మాకమ్ము, లేదంటే మిమ్మల్ని చంపి దాన్ని తీసుకుపోతాం. పాపం రామయ్య భయపడి ఆ మాయా పొయ్యిని వాళ్లకిచ్చేశాడు. కాని ఆ పొయ్యి షరతు గురించి చెప్పలేదు.
ధనగుప్తుడు తన మేడమీద ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఊరిలోని గొప్ప గొప్ప ధనవంతులందర్నీ పిలిచాడు. ఒక్కో ప్లేటు 100 బంగారు నాణాలని ధర పెట్టాడు. రండి రండి, మాయా పొయ్యి వండిన రాజభోజనం తినండి. ఇదిగో మాయా పొయ్యి, అద్భుతమైన బిర్యానీ ఇవ్వు. ఈ ప్రపంచంలోనే ఎక్కడా దొరకనంత రుచికరంగా ఉండాలి ఆ బిర్యానీ. ధనగుప్తుడు అలా అనగానే కుండలో నిండి పొగలు వచ్చాయి. క్షణాల్లో అద్భుతమైన చికెన్ బిర్యానీ రెడీ అయింది. వచ్చిన వారందరికీ వడ్డించారు. కాని వారు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అది మండుతున్న నిప్పులా అనిపించింది. మరికొందరికి అది బూడిదలా మారింది. ధనవంతులందరూ కోపంతో ధనగుప్తుణ్ణి తిట్టి విందును పాడు చేశావని గొడవకు దిగారు. ధనగుప్తుడు కుండలోకి చూస్తే అందులో నల్లటి బూడిదగా మారిపోయింది. ఆ మాయాపుయ్యి ఒక్కసారిగా గాలిలోకి లేచింది. ధనగుప్తుడు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినా అది చిక్కలేదు. అది నేరుగా ఎగురుకుంటూ వెళ్లి మళ్లీ రామయ్య గుడిసెలో పాత స్థానంలోనే కూర్చుంది. అది చూడగాని రామయ్య దంపతులకు ప్రాణం లేచి వచ్చింది. తన సంపద అంతా పోయి పరువు పోవడంతో ధనగుప్తుడు తన తప్పు తెలుసుకున్నాడు. రామయ్య దగ్గరకు వచ్చి క్షమాపణ కోరాడు. రామయ్య, నన్ను క్షమించు. డబ్బు, అహంకారంతో నా కళ్ళు మూసుకుపోయి ఇలాంటి పని చేశాను. ఈ మాయపోయి నా అహంకారాన్ని అణచివేసింది. నాకు బుద్ధొచ్చింది. రామయ్య అతడిని కూడా మన్నించి అన్నం పెట్టాడు. ఆ రోజు నుండి ఆ మాయాపొయ్యి ఆ గ్రామానికి ఒక కల్పవృక్షంలా మారింది. ఎన్ని ఏళ్లు గడిచినా ఆ కుండలోని అన్నం తరగలేదు. ఆ ఊరిలో ఎవరూ ఆకలితో అలమటించలేదు. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు నీలగిరి. పేరుకు తగ్గట్టే ఆ ఊరి చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో నీలిరంగులో మెరిసిపోయే ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ ఊరిలో రాధ అనే చిన్నారి తన తాతయ్యతో కలిసి నివసించేది. రాధకు పక్షులన్నా జంతువులన్నా చాలా ప్రాణం. ముఖ్యంగా తన చిన్న కోతిపిల్ల మారుతి అంటే పంచప్రాణాలు. స్కూలైపోయాక తన కాలక్షేపమంతా మారుతితోనే. ఒకరోజు సాయంత్రం రాధ మారుతితో ఆడుకుంటూ చెరువుగట్టుకు చేరుకుంది. మారుతి, చూడు, ఈ చెరువు నీళ్లు ఈరోజు ఎంత బాగున్నాయో. అచ్చం ఆకాశం నీళ్లలోకి దిగివచ్చినట్టు ఉంది కదూ. రాధ గట్టుమీద కూర్చొని నీటిలోకి రాళ్లు విసురుతోంది. సరిగ్గా అప్పుడే ఒక పెద్ద అల వచ్చి గట్టును తాకింది. ఆ అల వెనక్కి వెళుతూ గట్టుమీద 2 మెరిసే వస్తువులను వదిలి వెళ్ళింది. రాధ ఆశ్చర్యంతో దగ్గరికి వెళ్లి చూసింది. అమ్మో, ఇవేమిటి? పట్టీలా? కాని ఇవి వెండిలా లేవే. నీలిరంగులో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. చుట్టూ ఎవరూ లేకపోవడంతో రాధ సరదాగా ఆ పట్టీలను తన కాళ్లకు పెట్టుకుంది. వావ్, ఇవి నా కాళ్లకు సరిగ్గా సరిపోయాయి. అచ్చం దేవకన్య పట్టీల్లో ఉన్నాయి. రాధ నడుస్తుంటే ఆ పట్టీల నుండి గళగళమని శబ్దం రావడం లేదు. దానికి బదులుగా సముద్రపు అలల చప్పుడు వినబడుతోంది. రాధ పట్టీలను చూసి మురిసిపోతుండగా గట్టుమీద ఆడుకుంటున్న మారుతి ఒక రంగుల సీతాకోకచిలుకను పట్టుకోవాలనే ఆతృతలో చెరువు నీటిలోకి పడిపోయాడు. అది చూసిన రాధ తనకి ఈత రాదన్న విషయం మరిచిపోయి మారుతిని పట్టుకోవడానికి నీటిమీదకు దూకింది. కాని ఏం జరిగింది? రాధ నీటిలో మునిగిపోలేదు. ఆమె పాదాలు నీటిని తాకగానే నీటి అడుగున ఒక అదృశ్యమైన మెట్టున్నట్లు రాధ నిలబడింది. ఏమిటిది? నేను నీటిమీద నిలబడ్డానా? నేను మునిగిపోవడం లేదు. అంటే ఈ పట్టీలు మాయా పట్టీలన్నమాట. రాధ నడుచుకుంటూ వెళ్ళి మారుతిని ఎత్తుకొని గట్టుకు చేరింది. రాధ గట్టుకు రాగానే నీటి మధ్యలో నుండి ఒక పెద్ద కాంతితో మెల్లగా నీటిపైకి ఒక అందమైన జలకన్య ప్రత్యక్షమైంది. భయపడకు చిన్నారి, నీ ధైర్యం చూసి నేను చాలా సంతోషించాను. మీరెవరు? ఈ పట్టీలు మీవా? అవును రాధా, నేను ఈ నీలగిరి చెరువుకు కాపలా ఉండే జలకన్యను. నా పేరు నీలిమ. ఆ పట్టీలు నావే. కానీ ఇప్పుడు మా జల సామ్రాజ్యం ప్రమాదంలో ఉంది. నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడగలవు. నేనేం చేయగలను? మా రాజ్యంలో అమృతశిల అనే ఒక మణి ఉంటుంది. ఆ మణి వల్లే ఈ చెరువు నీరు ఇంత స్వచ్ఛంగా ఉంటుంది. కానీ ఒక దుష్ట నల్లచేప ఆ మణిని దొంగిలించి ఒక చీకటి గుహలో దాచింది. నేనా గుహలోకి వెళ్లలేను. ఎందుకంటే అక్కడ మంత్రించిన జాలరి వలలు ఉన్నాయి. కాని మానవ ప్రాణివైన నువ్వు ఆ వలల నుండి తప్పించుకోగలవు. రాధ మొదట భయపడినా తన ఊరి చెరువును కాపాడుకోవాలని నిశ్చయించుకుంది.
జలకన్య ఇచ్చిన ఒక మాయాశంఖాన్ని పట్టుకొని రాధ నీటి లోపలికి వెళ్ళింది. మాయా పట్టీల వల్ల రాధకు నీటిలో శ్వాస తీసుకోవడం సులభమైంది. నీటి అడుగున లోకం చాలా వింతగా ఉంది. ఇదిగో పిల్లా, నువ్వేనా మా అమృతశిలని కాపాడ్డానికి వచ్చింది? అవును కాని ఏంటి, చాపలకి మాటలొస్తాయా? మాటలేంటి, మేము డాన్సులు కూడా చేస్తాం. నువ్వు ఇప్పుడు జల సామ్రాజ్యంలో ఉన్నావు కదా, అందుకే నీకు మా విషయాలన్నీ అర్థమవుతాయి. సరే, కాని ఇంతకీ ఆ దుష్ట నల్లచాప ఎక్కడుంది? నాకు దారి చూపండి. దాని అంతు చూడాలి నువ్వు. రా, నీకు దారి మేము చూపిస్తాం. మాట్లాడే చేపలు, డాన్స్ చేసే తాబేళ్లు రాధకు దారి చూపించాయి. చివరకు రాధ చీకటి గుహకు చేరుకుంది. అక్కడ భయంకరమైన నల్లచేప నిద్రపోతోంది. దాని తోక కింద మెరిసే అమృతశిల ఉంది. రాధ మెల్లగా శబ్దం చేయకుండా ఈదుకుంటూ వెళ్ళింది. సరిగ్గా మణి అందుకునే సమయానికి నల్లచేప కళ్ళు తెరిచింది. నల్లచేప రాధవైపు వేగంగా దూసుకొచ్చింది. కాని రాధ తన మాయాపట్టీలతో నీటిలో ఒక సుడిగుండంలాంటి వేగంతో తప్పించుకుంది. జలకన్య ఇచ్చిన శంఖాన్ని గట్టిగా ఊదగానే ఆ శబ్దానికి నల్లచేప భయపడి దూరంగా పారిపోయింది. రాధ విజయవంతంగా మణిని తీసుకొచ్చి జలకన్యకు ఇచ్చింది. రాధా, నువ్వు చేసిన ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ పట్టీలు నీ దగ్గరే ఉండనివ్వు. నువ్వు ఎప్పుడు ప్రకృతికి ఆపద వచ్చినా ఈ పట్టీల సహాయంతో మమ్మల్ని పిలవవచ్చు. ధన్యవాదాలు నీలిమా, నేను ఎప్పుడూ మన చెరువును జాగ్రత్తగా చూసుకుంటాను. మణిని యథాస్థానంలో ఉంచగానే చెరువు నీరంతా వెండిలా మెరిసిపోయింది. చుట్టుపక్కల ఎండిపోయిన చెట్లన్నీ చిగురించాయి.